విండ్ డైరెక్షన్ పెస్ట్ ఈ విధంగా వస్తుంది, కడాని మీ పొలంలో పెస్ట్ ఉంటే ముందుగానే చెప్పి ప్రివెంటివ్ మెజర్ తీసుకునే పరిస్థితికి వస్తాం. ఇవన్నీ మనం చేయగలిగితే వ్యవసాయాన్ని సంక్షోభం లేకుండా మనం తట్టుకునే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో 4వ పాలసీ, అందరూ కూడా వ్యవసాయ ఆధార పరిశ్రమలకు వెళ్ళాలి. నేను ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాను. ఇక్కడే మల్లవల్లి మీరు పండించిన పంటలు ఎక్స్పోర్ట్ చేయడానికి అగ్రో ప్రాసెసింగ్ లూలుకిచ్చి అది కూడా ప్రారంభిస్తున్నాం. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు ఎగుమతి చేసే నాణ్యతమైన వ్యవసాయ ఉత్పత్తులు మీరు పండిస్తే దాన్ని కొనుగోలు చేపించి విదేశాలకు పంపించి మెరుగైన ధర మీకు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడికక్కడ ఫుడ్ ప్రాసెసింగ్కి వెళ్తున్నాం. రెండోది, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధం జరిగినప్పుడు ఎక్కడికక్కడ లాజిస్టిక్స్ అన్ని డిస్టర్బ్ అవుతున్నాయి. ఒకప్పుడు మన రాయలసీమలో పండించే అరటి దుబాయ్కి గల్ఫ్ దేశాలకు వెళ్ళేది. ఇప్పుడు దానివల్ల కొంత ఇబ్బంది వచ్చింది. ఇక్కడ పంపించే మన దేశం నుంచి ఎగ్స్ అన్ని కూడా గల్ఫ్ విదేశాలకు పంపించేవారు. ఇప్పుడు అవి పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు లోకల్ మార్కెట్లో అమ్మినప్పుడు ఆటోమేటిక్గా రేటు పైన ప్రభావం ఉంటుంది. అయితే మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం చూస్తున్నాం ఎల్పీజీ కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. ఒక కేబినెట్ వేసాం, ఒక సబ్ కమిటీ పెట్టాం, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం, వాస్తవాలు మీకు చెప్తాం. మిమ్మల్ని పూర్తిగా ఆదుకోవడానికి అటు కేంద్రం ఇటు రాష్ట్రం సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సంక్షోభం చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు కూడా ఏ క్రైసిస్ వచ్చినా ఆ క్రైసిస్ ను కూడా ఒక అవకాశంగా మార్చుకుని ఇబ్బంది లేకుండా చేయడం ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఇది ఒక మనకు ఓసారి మనం ఎన్ని మంచి పనులు చేసినా మనకు తెలియకుండా బయట వాతావరణం బయట పరిస్థితులు మనల్ని ప్రభావితం చేస్తాయి. అలాంటి యుద్ధ పరిణామాలు కూడా మనకు ఇబ్బంది కలిగిస్తున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏదేమైనా మనం ధైర్యంగా ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ప్రభుత్వం కూడా మద్దతు. నేను 5 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాను. ఒకటి, నీటి భద్రత. ఈ ప్రాంతంలో చింతలపూడి కూడా రావాలి. చింతలపూడి ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే కొన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. మెట్ట ప్రాంతాన్ని ఆదుకునే పరిస్థితి వస్తుంది. తొందరలోనే ప్రారంభించి ఈ ప్రాజెక్టును కూడా పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని హామీ ఇస్తున్నాం. 2 డిమాండ్ ఆధార పంటలు, అగ్రి టెక్, ఎక్కడికక్కడ టెక్నాలజీ ఉపయోగించడం, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం ఇచ్చే మద్దతు 20,000 ఇచ్చాం. గిట్టుబాటు ధర రాకపోతే ఆదుకుంటున్నాం. మీరు పండించిన వరి ధాన్యాన్ని కొని సకాలంలో డబ్బులు ఇచ్చాం. ఇలాంటివన్నీ చేసి ఈరోజు మనం ముందుకు పోతున్నాం. ఇదే సందర్భంలో నేను ఆ రోజు చేసింది ప్రత్యేకమైన బడ్జెట్ వ్యవసాయానికి పెట్టాను. ఇప్పుడు వ్యవసాయ యూనివర్సిటీ ఉంది, టెక్నాలజీ యూనివర్సిటీలు వస్తున్నాయి, ఇంకో పక్కన వెటనరీ కాలేజీలు యూనివర్సిటీలు ఉన్నాయి, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది, హార్టికల్చర్ యూనివర్సిటీ ఉంది. నిన్నే కొత్త ఆలోచన చేశాం. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఐఎస్బి పెట్టాను, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. వ్యాపారం చేయాలంటే, పారిశ్రామికవేత్తలను తయారు చేయాలంటే ఆ బిజినెస్ స్కూల్ ద్వారా తయారు చేశాం. ఈరోజు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈరోజు ఐఎస్ఏ ఆలోచిస్తున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్, అంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ వ్యవసాయానికి ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టి
ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్ని తీసుకొచ్చి మీకు ఆధార్